ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/7/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షము ద్వాదశి రాత్రి 11:07 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం రాత్రి 1:09 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. అమృత గడియలు మధ్యాహ్నం 1:40 నుంచి 3:26 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:51కి, సూర్యాస్తమయం 6:51. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం, అనవసర వివాదాల్లోకి వెళ్ళడం, చికాకు, ఊహించినటువంటి కొన్ని దుస్సంఘటనలు, స్త్రీల వల్ల ప్రమాదం, మద్యపాన సేవన వల్ల ప్రమాదం, అప్పులు ఎవరికి ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం లేదు, జాగ్రత్త. అయిన వాళ్ళు కూడా మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృత్రిమ సంతాన సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా నష్టం, విద్యా సంబంధ విషయాల్లో ఇబ్బందికరంగా ఉండబోతోంది. పోటీ పరీక్షల్లో కాస్త పర్వాలేదు, కానీ అకాడమిక్ పరీక్షల్లో మాత్రం నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం స్వయంగా చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. వీసా సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా కలిగించే అవకాశం, అంటే మిమ్మల్ని కన్సల్టెన్సీ వాళ్ళు మోసం చేసే అవకాశం, బ్రోకర్లు, ఏజెంట్లు మిమ్మల్ని మోసం చేస్తారు, జాగ్రత్తగా ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి మోసపోయే అవకాశాలు, ఓటీపీలు ఎవరికి చెప్పకండి. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడగా ఇబ్బంది పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి ఇబ్బందికర వాతావరణం, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. 6 నుంచి 18 అధ్యాయాలు తప్పకుండా చదవండి. విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే రాహుగ్రహ అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 8:36 నుంచి 9:57, తిరిగి 10:45 నుంచి 11:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి అదృష్ట యోగం, ఆనందము, సుఖము, సంతోషము, బంధులాభము, మిత్ర సౌఖ్యం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో అభివృద్ధి, మత్స్యకారులకి సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతులకి, పూలు పడుగులు పండించే వారికి లాభవంతుల స్థితి, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మీద వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలు లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాలకు వెళ్లడం ఖాయం, బంధుమిత్రుల సమాగమం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల అనుకూలత, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం మీకు శుభాన్ని కలిగిస్తారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా వీసా సంబంధ సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా మంచి లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, శుభయోగం, వస్తులాభం,
ఆనంద యోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడి పరీక్షలు విజయం, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపార అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా అనుకూలవంతమైన ఆర్థిక శుభయోగాలు, రుణ విమోచనం, రోగనాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ధైర్యము, సాహస నిర్ణయాలు, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, తప్పకుండా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తప్పకుండా కుటుంబపరమైనటువంటి ఆలోచనలు, ఆత్మీయుల కలయిక, చికాకు తగ్గిపోవడం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదర మైత్రి బాగుంటుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, వివాహాది లేదా నిశ్చితాంబులాలు కానీ, షష్ఠపూర్తి మహోత్సవం, బార్స లాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. తప్పకుండా ఏదో అనుకూలవంతమైన ఆనంద శుభయోగం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తిత్వము, కొత్త వ్యాపారము, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి మంచి లాభవంతమైన శుభస్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు. సీనియర్ సిటిజన్, మహిళా మండలికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ధనగణక వస్తు వాహన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మణిజంట, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి కూడా మంచి లాభాలు. జ్యోతిష్య పండితులకి ఆదరణ, అభివృద్ధి బాగా కనబడుతుంది. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల, క్రీడాకుల లాభాలు పొందుకోవచ్చు. కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి తొందరపాటుతనం, అవివేకం, పెద్దలను ఎదిరించడం, ప్రేమ కలాపాల్లో మునితేలడం, అక్రమ సంబంధాల వల్ల నష్టం, ముఖ్యంగా అనారోగ్య సూచన, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల ఇబ్బంది, ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చారా ప్రమాదం, అప్పుగా తీసుకున్న నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని ఒత్తిడి, మానసిక కుంగుబాటు, సమస్యల్ని బయటికి చెప్పుకోలేకపోవడం వల్ల ప్రమాదంలో పడే అవకాశం. అనారోగ్యం ఎక్కువ కనబడుతుంది, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరి ప్రయాణం మీకు మంచిది కాదు, నష్టాన్ని కలిగిస్తుంది. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లేవారు ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆధారపడకండి, మీరు సముద్రంలో వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకు నష్టాలు, సువర్ణాభరణాలు పోగొట్టుకునే అవకాశం, మధ్యవర్తిత్వం వల్ల నష్టం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, లేనిపోని ఇబ్బందులు, అనవసరమైనటువంటి దాన ధర్మాదులు కూడా మీకు నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాడి కూడా ఇబ్బంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు, మంచిది కాదు. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీలైతే ఎవరికైనా పెసర్లు దానం చేయండి, మంచిది. వీరికి ఉదయం 7:51 నుంచి 9:02 వరకు, తిరిగి సాయంకాలం 4:36 నుంచి 5:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగం, ఆనంద యోగం, ఐశ్వర్యం, బుద్ధి లాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పంచుకోవడం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాగల లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని, వస్తువును గాని, వాహనాన్ని గాని తిరిగి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఆధ్యాత్మిక శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా లాభదాయకమైన శుభస్థితి. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, రైతన్నలకి పూలు, పడుకులు పండించే వారికి, మినపగళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో శుభయోగాలు, అలాగే యజ్ఞయాగాది క్రతువు నిర్వహించేటువంటి అవకాశం, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకునే అదృష్ట యోగాలు, అనేక రకాల శుభయోగాల పరంపర, వస్తు వాహన సౌలభ్యం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా మంచి యోగదాయకమైన స్థితి, పట్టుదల, కార్యలాభం, వ్యవహార అనుకూలత, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పెద్దవాళ్లతో మంచి పరిచయాల వల్ల కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, మాతాపితృల సౌఖ్యం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం, రుణపీడా పరిహారం, చాలా మంచి ప్రయోజనాన్ని, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభదాయకమైన స్థితి, ఆస్తి పంపకాలు మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీ ప్రయాణం సఫలమయ్యేటువంటి శుభయోగం, ధనగణిక, వస్తువాహనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టయోగాలు ఉన్నాయి. వీరికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రమాద హేతువు, ముఖ్యంగా విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, ప్రేమ కలాపాల్లో ముని తేలిన, అటు పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి అవకాశం లేదు, పాస్ అవ్వరు. ఏమిటండి మంచి చెప్పమంటే ఇలా చెప్తారా? పిల్లల్ని భయపెడతారా? నువ్వు ఎగ్జామ్ ఎగ్గొట్టి ప్రేమ కలాపాల్లో ముని తేలినా, బద్ధకం వల్ల పరీక్ష ఎగ్గొట్టినా, లేదా సమయానుకూలతలు వెళ్ళకపోయినా లోపల పర్మిషన్ ఇవ్వరు. దానికి నేను చెప్పేటువంటి జ్యోతిషానికి మీకు ఇబ్బంది కలుగుతుంది. ఈ 3 రకాల ప్రయోజనాలు కనుక మీరు అనుకూలంగా మార్చుకుంటే శుభ విద్యాయోగం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. జ్యోతిషం సూచకం శాస్త్రం, ముందులో చెప్తున్నాను, రేపు పరీక్ష ఉంది, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర
దగ్గర పెట్టుకుని ఉండండి. ఇది నేను చెప్పే విషయం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని లేకపోతే ఫెయిల్ అవుతారు, గ్యారంటీగా 0 మార్కులు వస్తాయి. మీరు కట్టిన ఫీజులు వేస్ట్, చదివిన చదువు వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి. ఇది నేను చెప్పడానికి ధైర్యం ఉండదు నాకు, వినడానికి మీకు ధైర్యం కావాలి. దీన్ని మార్చుకొని పాస్ అయ్యి, ఇగో ఈరోజు నువ్వు జాతకం ఫెయిల్ అవుతాను, పాస్ అయినా అని చూపించేది నాకు కావాలి. అప్పుడు నేను నా జాతకం కరెక్ట్ అని నమ్ముతాను. నేను చెప్పింది కరెక్ట్గా 10 మందికి పనికొస్తాను నమ్ముతాను. జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి. రేపటి రోజున కలర్ ఫోటో వస్తుంది, మీ ఆవిడ మీ పిల్లలు చూస్తారు కలర్ ఫోటో, ఏడుస్తూ కూర్చున్నా వాడు ఏం చేయలేడు. కాబట్టి జాగ్రత్త, లంచగొండగా పట్టుకోవడం. ప్రైవేట్ సెక్టార్లో నాకంటే తోపు ఎవరు లేరు అన్నటువంటి భావనతో ఉద్యోగానికి రాజీనామా చేద్దాం, పై అధికారులు ఇట్లా అన్నాడు అని చెప్పి రాజీనామా చేస్తే వచ్చే 3 నెలలు మీకు ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. జాగ్రత్త. ఉద్యోగ భంగం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో వ్యతిరేకత, ఆస్తి పంపకాల గురించి పట్టుదల, పెళ్ళాం మాట విను, మొగుడు మాట విను, తమ్ముడు మాట విను. మీరు తల్లిదండ్రులతో కంటూ మీ జీవితమే నాశనం. తల్లిదండ్రులను హింస పెట్టినవాడు, తల్లిదండ్రులు బాధ పెట్టినవాడు, మీకు వాళ్ళ ఆస్తి కావాలి, వాళ్ళ బాగోగులు మీకు అక్కర్లేదు, వాళ్ళ ఆస్తులు మాత్రం కావాలి. ఇంక ఈ మధ్య కొత్తగా తాతలు నానమ్మలు, తాతలు అమ్మమ్మలు పిల్లలకి సేవ చేసింది కాక వాళ్ళ పిల్లలకి ముడ్డి గడగాల్సిన అవసరం వస్తుంది. అంటే మీకు సేవకులుగానే ఉండాలి జీవితాంతం తప్ప వాళ్ళకంటూ సొంత ప్రేమలు ఆప్యాయతలు వాళ్ళకు ఉండకూడదు. ఎప్పటికీ మీకు సేవ చేయాల్సి అంటే కుదరదు. అలాంటి వ్యక్తులకి ఈ రోజు నష్టం కలిగే అవకాశం. జాగ్రత్త. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులన్నీ తిరిగి వాళ్ళు స్వాధీనం చేసుకునే యోగ్యత ఉంది. ఆ విషయం పిల్లలు గుర్తుపెట్టుకోండి. సేవకులుగా కాదు, తల్లిదండ్రుల్ని దేవుళ్ళలాగా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు బాగుపడతారు, లేదా నష్టపోయే అవకాశం. ఏదేమైనా వ్యాపార పరంగా, వృత్తిపరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా నష్టంగా కనపడుతుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో నష్టాలు పొందుకునే అవకాశం. మాట తీరు బాగాలేకపోవడం వల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. అయిన వారిని పోగొట్టుకోవడం, లేని వారిని తలకెత్తుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. హనుమాన్ చాలీసా పాలన చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారు, జ్యోతిష పండితులకు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, LIC, మెడికల్, గృహమర్జెంట్లకి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టంగా కనబడుతుంది. రైతన్నలు జాగ్రత్తగా ఉండండి. నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉంది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు తినే వారికి నష్టం. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. 11 నుంచి 18 అధ్యాయాలు చదవండి. అలాగే శుక్రగ్రహ, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి. ఎవరికైనా అలసందలు అంటే బొబ్బర్లు, పెసర్లు దానంగా ఇచ్చుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 7:50 నుంచి 9:16 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అదృష్టాది శుభయోగం. ఆడింది ఆట, పాడింది పాట, ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకోవడం, రావాల్సిన ధనం రావడం, ఇవ్వాల్సిన అప్పులు తీర్చేసేయడం, ప్రభుత్వ ప్రవేశం, ఉద్యోగ లాభం, బెంచింగ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ఇంట్లో వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకం, ఉమ్మడి ఆస్తిని వృద్ధి చేసుకునే అవకాశం, సోదరుల మైత్రి, మిత్రుల సహకారం వల్ల విదేశాలు స్థిర ఉద్యోగం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, విద్యా సంపన్నత, ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, విలాసవంతమైన జీవనం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలోనూ మంచి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుగు లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభవంత స్థితి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు మీకు చాలా మంచి ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహనిర్మాణజంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈ రోజంతా మీకు అదృష్టవంతమైన యోగంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగాదుల లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆత్మస్థైర్యం, వాక్చాతుర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, వాహన యోగము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల శుభవార్త వినడం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, నూతన ఆస్తి పాస్తులు పొందుకోవడం, మంచి శుభమైనటువంటి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో అనుకూలత, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, పోటీ పరీక్షలు కానీ, ఎకడవి పరీక్షలు కానీ
విజయం ఖాయం. విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల అన్యోన్యత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టయోగం. నూతన వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో మంచి శుభయోగాలు, కళాకారులకు క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమలో, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజులు, చేపల లాభం, నర్సరీ తోటలు, పూజా వ్యాపారం అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలో అనుకూలత, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభవంతంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, పేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభవంత స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగం, ప్రశాంతమైన జీవనం, వృత్తి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ఆనందకరమైన సంపద, విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు పర్వాలేదు. మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజులు, చేపల చెరుకు అనుకూలత, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపార అభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, నర్సరీ తోటలు, పూజా వ్యాపార లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి మంచి లాభవంతమైన శుభయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభదాయకమైన శుభయోగాలు, గౌరవం, ఆనందం. వైద్యులకి ముఖ్యంగా వైద్యులంతా కలిసి ఏదైనా వైద్య నిర్మాణం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు అత్యంత అనుకూలవంతమైన సుదీర్ఘంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 లక్షల సబ్స్క్రైబర్ తొందరగా కావాలి నాకు. దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ నమస్కారం.